నమస్కారం మిత్రులారా. సంక్రాంతి అంటే చాలామందికి గుర్తొచ్చేది పండుగ, పిండి వంటలు, గాలిపటాలు. కాని ఒక చిన్న ప్రశ్న. సంక్రాంతి ఒకే రోజు పండుగ అయితే 3 రోజులు ఎందుకు జరుపుకుంటారు? భోగి ఎందుకు? సంక్రాంతి అసలు అర్థమేమిటి? కనుమకి ఎందుకు అంత ప్రాముఖ్యత? ఇవి కేవలం సంప్రదాయాలేనా? లేదా వాటి వెనుక ప్రకృతి, కాలం, జీవితానికి సంబంధించిన అర్థముందా? ఈ వీడియోలో సంక్రాంతి 3 రోజులు జరుపుకునే నిజమైన అర్థాన్ని సులభంగా తెలుసుకుందాం. ముందుగా సంక్రాంతి అనే పదం అర్థం తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. ఈ రోజునుంచే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే పగలు పెరుగుతాయి, చీకటి తగ్గుతుంది, ప్రకృతి మళ్లీ చైతన్యం పొందుతుంది. ఇది కేవలం పండుగ కాదు. ఇది కాల మార్పుకు గుర్తు. సంక్రాంతికి ముందు రోజు భోగి. భోగి రోజున పాత వస్తువులు, పనికిరాని సామాన్లు భోగి మంటల్లో వేస్తారు. ఇది కేవలం శుభ్రత కాదు. భోగి ఒక సంకేతం. పాత ఆలోచనలు, పాత అలవాట్లు, నెగటివిటీని విడిచిపెట్టే రోజు. అందుకే ఇంటి ముందు శుభ్రం చేస్తారు, గొబ్బెమ్మలు పెడతారు. పిల్లలు భోగి మంట చుట్టూ ఆనందిస్తారు. భోగి అంటే శుద్ధి, శరీరానికి కాదు, మనస్కు కూడా. భోగి తర్వాత వచ్చే రోజు మకర సంక్రాంతి. ఇది ప్రధాన రోజు. ఈ రోజున సూర్యునికి పూజ చేస్తారు. ఎందుకంటే వ్యవసాయం మొత్తం సూర్యుడిపైనే ఆధారపడింది. కొత్త పంట ఇళ్లకు వస్తుంది. అందుకే బెల్లం, బియ్యం, నువ్వులు ఇవన్నీ వంటల్లో ఉపయోగస్తారు. ఇది ఒక సందేశం. ప్రకృతికి కృతజ్ఞత చెప్పే రోజు. గాలిపటాలు ఆకాశంలోకి చూసేలా చేస్తాయి. మన దృష్టిని పైకి తీసుకెళ్తాయి. సంక్రాంతి అంటే భోగం కాదు, భోగానికి కృతజ్ఞత. మూడో రోజు కనుమ. కనుమ రోజు పశువులను పూజిస్తారు. ఎద్దులు, ఆవులు మన వ్యవసాయానికి ప్రాణం. అందుకే వాటిని అలంకరిస్తారు, ఆహారం పెడతారు. ఇది ఒక గొప్ప ఆలోచన. మన జీవితంలో సహకరించే ప్రతి జీవికి గౌరవం ఇవ్వాలి. ఈ రోజున గ్రామాల్లో పండుగ వాతావరణం ఉంటుంది. ఇది మన భారతీయ సంస్కృతి గొప్పతనం. భోగి పాతదాన్ని విడిచిపెట్టడం, సంక్రాంతి కృతజ్ఞత చెప్పడం, కనుమ సహజీవనానికి గౌరవం, ఇవి 3 కలిసి ఒక సంపూర్ణ జీవన విధానాన్ని చూపిస్తాయి. అందుకే సంక్రాంతి 3 రోజులు, ఒక రోజు కాదు. మిత్రులారా, సంక్రాంతి కేవలం పండుగ కాదు. ఇది ప్రకృతితో మన బంధానికి ఒక గుర్తు. ఈ సంక్రాంతికి కొత్త బట్టలతో పాటు కొత్త ఆలోచనలు కూడా ధరించండి. పాతదాన్ని విడిచిపెట్టండి. కృతజ్ఞత చెప్పండి. సహజీవనాన్ని గౌరవించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సంస్కృతి, పురాణార్థ వీడియోల కోసం మన హిందూ చరిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతి శుభాకాంక్షలు.